అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు కృష్ణ అన్న. నమస్తే. నమస్తే అన్న, ఇండస్ట్రీ 4 పిల్లర్స్ అంటే మనం చెప్పుకునేది చిరంజీవి, బాలకృష్ణ, అలాగే వెంకటేష్, నాగార్జున. సో వీళ్ళు నలుగురు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి పిల్లర్స్గా ఉన్నారు. నలుగురిలో ముగ్గురు హీరోస్గా ఇంకా కంటిన్యూ అవుతున్నారు. సో నాగార్జున అయితే ఒక స్టెప్ ముందు తీసుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మారారు. ఈ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? కరెక్టే. ఇప్పుడు పిల్లర్స్ లాగా ఎవరైతే ఉన్నారో మన హీరోలందరూ కూడా ఈ సెకండ్ జనరేషన్ వీళ్ళంతా. ఫస్ట్ జనరేషన్లో ఎవరైతే ఉన్నానో ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వీళ్ళంతా ఫస్ట్ జనరేషన్. సో వాళ్ళు ఉన్నప్పుడే వీళ్ళు ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఇండస్ట్రీలోకి వచ్చి చిరంజీవి గారు అద్భుతమైన యాక్టింగ్తో ఆయన స్వయం కృషితో ఆయన పైకి రావడం జరిగింది. చిరంజీవి గారు కానివ్వండి, లేదా బాలకృష్ణ గారు కానివ్వండి, నాగార్జున గారు కానివ్వండి, అలాగే మన వెంకటేష్ గారు కానివ్వండి. సో వీళ్ళందరూ కూడా ప్రేక్షకులను మెప్పించడం జరిగింది. చాలా సంవత్సరాలు వీళ్ళు ప్రేక్షకులను అలరించడం జరిగింది. సో వీళ్ళ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న జనరేషన్, మన జనరేషన్, మనం చూస్తున్న జనరేషన్. సో అప్పటి జనరేషన్కి ఇప్పుడున్న పిల్లలకి ఈ మన చిరంజీవి గారి గురించి కానీ, బాలకృష్ణ గారి గురించి కానీ, నాగార్జున గారి గురించి, వెంకటేష్ గారు చాలా తక్కువ తెలుసు. కానీ ఇప్పటి జనరేషన్ వాళ్ళ గురించి ఎక్కువ తెలుసు. సో ఏంటంటే ఈ నలుగురిలో కూడా ప్రజెంట్ చిరంజీవి గారు సినిమాలు చేయడం జరుగుతుంది, ఇండివిజువల్గా సినిమాలు చేయడం జరుగుతుంది. ఆయన నెక్స్ట్ చిరంజీవి గారిది విశ్వంబర సినిమా రావడం జరుగుతుంది. అలాగే బాలయ్య బాబు గారిదేమో మనకు అఖండ 2 రావడం జరుగుతుంది. అలాగే వెంకటేష్ గారిదేమో నెక్స్ట్ త్రివిక్రమ్ గారితో 2 సినిమాలు ఉన్నాయండి వెంకటేష్ గారి. కానీ ప్రజెంట్ మనం నాగార్జున గారి గురించి చూసుకున్నట్టయితే, నాగార్జున గారి రీసెంట్ మూవీస్ కూడా మనం చూసుకున్నట్టయితే ఎక్కువ ఊపిరి ఒక సినిమా అనుకోండి. ఊపిరిలో ఆయన 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఆయన క్యారెక్టర్ ఒకటి, మళ్ళీ ప్లస్ కార్తీక్ ఊపిరిలో కూడా 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఆయన క్యారెక్టర్ కానివ్వండి, అలాగే కార్తీక్ క్యారెక్టర్ కానీ. తర్వాత ఇంకోటి ఆయన నా సామిరంగ సినిమాలో కూడా అందులో 3 క్యారెక్టర్లు. అందులో నాగార్జున గారితో పాటు అల్లరి నరేష్ గారు, ఇంకా రాజ్ తరుణ్, 3 క్యారెక్టర్లు ఉన్నాయి. అండ్ ఇప్పుడు వస్తున్న సినిమా ఏదైతే ఉందో బంగారాజు సినిమా ఉంది, అందులో కూడా తండ్రి కొడుకులు యాక్ట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ మనడు కుబేరా సినిమాతో రావడం జరిగింది. కుబేరా సినిమాలో అద్భుతమైన యాక్టింగ్ మనోడు చేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే అక్కడ కూడా మళ్ళీ డ్యూయర్ క్యారెక్టరే. ఎవరితో అంటే మన రజనీకాంత్ గారితో, సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో ఆయన కూలీ సినిమాలు చేయడం జరుగుతుంది. అందులో ఆయన క్యారెక్టర్ పేరు సిమన్ అని చెప్పి చాలా నెగిటివ్ క్యారెక్టర్ అందులో. సో ఒక హీరోకి మన తెలుగు హీరో ఎప్పుడు కూడా మన నాగార్జున గారు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎప్పుడు ఆయన నెగిటివ్ రోల్ చేయలేరు. కానీ రజనీకాంత్ గారి మీద ఉన్న గౌరవంతో ఆయన లోకేష్ కనకరా జరిగితే ఆ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. కానీ తర్వాత ప్రాజెక్ట్స్ ఏమున్నాయా అంటే నాగార్జున గారి దగ్గర 0. ప్రజెంట్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు సినిమాలు చేస్తున్నారు, ఇంకా రన్నింగ్లో చేయడం జరుగుతుంది. చిరంజీవి గారు కొద్ది రోజుల మధ్యలో సినిమాలు ఆపేసిన రాజకీయాల్లోకి వచ్చి తర్వాత ఆయన రావడం జరిగింది. కానీ వెంకటేష్ గారు ఉండి తీయడం జరుగుతుంది. కానీ ఇండివిజువల్ సినిమాలు అనేది ఆయన దగ్గర నుంచి రావడం జరుగుతుంది. సో ఏదైతే నాగార్జున గారు కింగ్ మూవీ నటించడం జరిగిందో ఆ కింగ్ మూవీ ఇప్పుడు కూడా నాకు ఫేవరెట్ మూవీ అది. కానీ నాగార్జున గారి దగ్గర నుంచి మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నట్టే ఎక్కువగా ఇండివిజువల్ మూవీస్ అనేది రావట్లేదు. సో ఎందుకంటే ఎక్కువగా ఈ సైడ్ క్యారెక్టర్లో వచ్చిన, అంటే ఒక పాత్రలో ఆయన వచ్చిన, 2-3 హీరోలు ఉన్న పాత్రలో ఆయన వచ్చిన, ఆయన నటన అద్భుతంగా ఉంటుంది, అలరించడం జరుగుతుంది. కానీ చాలామంది అతనికి ఉన్న ఫ్యాన్స్ కూడా ఏదైతే నాగార్జున గారు మనం సినిమాలు చూసుకున్నట్టయితే మన్మథుడు ఒక అదిరిపోయే సినిమా, అది ఇప్పటికీ చూడాలనిపించే సినిమా. అండ్ నాగార్జున గారికి ఎక్కువ లేడీ ఫ్యాన్స్ ఎక్కువ. సో మళ్ళీ నాగార్జున గారు ఆయన పాత సినిమాలు ఏవైతే ఉంటాయో ఆయన ఇండివిజువల్ సినిమాలు తీస్తే బాగుంటుంది. ఎందుకంటే మొత్తం ఆయన ఎలా అయిపోతుందంటే సైడ్ క్యారెక్టర్ లాగా అయిపోతుంది. ఇప్పుడు కుబేరాలు కానివ్వండి, నెక్స్ట్ కూలీలో కానివ్వండి, ఇట్లా క్యారెక్టర్స్. సో ఆయన పాత్రకైనా న్యాయం చేసిన ప్రేక్షకులు ఆయన దగ్గర నుంచి ఏదైతే కోరుకోవడం జరుగుతుందో అది నాగార్జున గారు ఇవ్వలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కొత్తవైపు సినిమాలు చేయడం జరుగుతుంది, ఇంకోసారి అక్కడ స్టూడియోని చూసుకోవడం జరుగుతుంది, ఇంకోసారి ఆయన బిగ్ బాస్ లాంటి షోలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆయన బిజీగా ఉండొచ్చు. కాకపోతే ప్రేక్షకుల్లో ఆయన నుంచి ఒక ఇండివిజువాలిటీ ఏదైతే ఉంటుందో, ఆయనను ఏ విధంగా శివ సినిమాలో కోరుకోవడం జరిగిందో అలా ఒకవేళ శివ పార్ట్ 2 వస్తే కూడా బాగుంటుంది. సో అలా నాగార్జున గారిని చాలా మంది చూడాలనుకోవడం జరుగుతుంది. కానీ నాగార్జున గారి ఈ మధ్య చూస్తే అంత కాంబినేషన్ సినిమాలు అయితే చేయడం జరుగుతుంది. సో ఇండివిజువల్గా వస్తే నాగార్జున గారు బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే నా చూసుకుంటే లేటెస్ట్గా వచ్చిన కుబేరాలో ఆయన పెద్ద హీరో అయ్యిండు కూడా. అంటే ఒక్క హీరోయిజం షాట్ కానీ, ఒక ఎలివేషన్ షాట్ కానీ ఏమీ లేదు, ఓన్లీ పెర్ఫార్మెన్స్. అంటే సో మరి ఇలాంటి దానికి ఒప్పుకున్నారంటే గొప్ప విషయం అని చెప్పొచ్చు. సో దానికి మీరేమంటారు అసలు? సో కుబేరా అనేది కాదు, అంతకుముందు ఊపిరి సినిమా వచ్చింది. ఊపిరి సినిమాలో కూడా జస్ట్ ఆయన వీల్ చైర్లో కూర్చొని సినిమా మొత్తం నడిపేయడం జరిగింది. అక్కడ వీల్ చైర్లను కూర్చొని సినిమా నడిపించినప్పుడు ఇక్కడ ఆయన ఇంకా అద్భుతమైన యాక్టింగ్ అయితే జరగడం జరిగింది, అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇవ్వడం జరిగింది. కాబట్టి సినిమా ఈరోజు ధనుష్ గారి వల్ల ఎంత రేంజ్కి వెళ్ళడం జరిగిందో అదేవిధంగా నాగార్జున గారి వల్ల కూడా అంతే రేంజ్కి అయితే సినిమా వెళ్ళడం జరిగింది. సో ఒక సినిమాలో ఆయన నటించారంటే సైడ్ క్యారెక్టర్గా మీరు చూసుకున్నట్లయితే ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నీ కూడా సైడ్ క్యారెక్టర్గా నాగార్జున గారు నటిస్తే ఆ సినిమా 100% హిట్టే. నెక్స్ట్ వచ్చే కూలీ కూడా 100% హిట్ కావడమే జరుగుతుంది. ఓకే, సో చూసారు కదండి, నాగార్జున గారు సైడ్ క్యారెక్టర్స్ చేసినా సరే హీరోగా మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ని అలరించాలని కృష్ణ గారు చెప్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ.